ఓయ్, అక్కడేం చేస్తున్నావు? వస్తున్నానండి. ఏమండి, అక్కడ చూడండి, వ్యూ ఎంత బాగుందో. రండి, వెళ్ళి ఫోటోస్ తీసుకుందాం. ఏంటి, ఆ కొండ చివరకా? అవునండి, అక్కడ ఫోటోస్ బాగా వస్తాయి. ఫోటోలు రావటం కాదు, కాల్ జారిందనుకో బాడీ కూడా కనిపించదు. అబ్బా, ఏంటండి అంత భయపడతారు? నాకు భయమే. అయినా నీతో ఫోటో తీయించుకోవాలని ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. చాలా మూడ్ డిస్టర్బ్ చేయడానికి ముందుంటారు. నేనే వెళ్ళి తీసుకుంటాను. నా ఫోన్ ఇవ్వండి. పద చూద్దాం. దీని పీడ విరగడైపోయింది. ఈ బండదేది ఇక్కడే ఉండాలిగా. ఇప్పటి వరకు ఇక్కడే కదా ఫోటోలు దిగింది. ఎక్కడికి వెళ్ళింది ఇది? పల్లవి, పల్లవి, పల్లవి. ఏంటండి, ఏమైంది? నా భార్య కనపడట్లేదండి. ఇందాకే ఆ కొండ చివరికి ఫోటోలు దిగడానికని వెళ్ళింది. చూస్తే కనపడట్లేదు. అక్కడికి వెళ్ళారా? పొరపాటున లోయలో గాని పడిపోయి ఉంటారండి. ఏం మాట్లాడుతున్నారండి? సీరియస్ అవ్వడం కాదండి, ఇక్కడే ఉండాల్సిన అమ్మాయి సడన్ గా మిస్ అయిందంటే ఏదో జరిగే ఉండాలి కదా. ఎందుకైనా మంచిది మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే మీరు రిస్క్ లో పడతారు. అక్షిత, పల్లవి పీడైతే విరగడైపోయింది. కానీ ఇప్పుడు పల్లవి గురించి చరణ్ అరెస్ట్ చేసేలా ఉన్నారుగా. చరణ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? వీళ్ళ ఎంక్వైరీలో అక్కడున్న జనం కూడా చెప్పారు కదా, ఆ అమ్మాయి అనుకోకుండా మిస్ అయింది, ఇతనేమీ చెయ్యలేదు అని.
సరే అయితే మీ వైఫ్కి నీకు మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటారు. లేవు సార్. యాక్చువల్గా కొండ మీద అమ్మవారి గుడికి వెళ్ళడానికి హాఫ్ డే పడుతుంది. కానీ మీరు నిన్న మార్నింగ్ వెళ్తే ఒక రోజంతా పట్టింది అన్నారు. ఎందుకలా? మేమిద్దరం గుడికి వెళ్ళాలనే బయలుదేరాం సార్. కానీ దారిలో ఎవరో కావాలనే గొడవ పెట్టుకున్నారు. వాళ్ళని తప్పించుకునే ప్రయత్నంలో మేము ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాం. అలాగా మేము గుడి దగ్గరికి వెళ్ళాం సార్. మీరు చెప్పిందంతా నిజమే అనుకుందాం. కానీ మీ భార్య మీ పక్కనే ఉండాలి కదా. ఒకవేళ ఆవిడ మిమ్మల్ని కాదని ఫోటోలు తీసుకోవడానికి వెళ్తే మీరు కూడా వెళ్ళాలి కదా. ఎందుకు మీరు ఆవిడని వదిలేసినట్టు? అంటే అది లేక ఆవిడ గమనించినప్పుడు మీరే తోసేశారా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేనెందుకు మావాడిని చంపేస్తాను? మరి ఆవిడ కొండ చివరికి వెళ్తున్నప్పుడు ఏమాత్రం కేర్ తీసుకోకుండా, తన గురించి ఆలోచించకుండా, తనని పట్టించుకోకుండా వదిలేయడానికి కారణం ఏంటి? సో అక్కడ మీరు ప్రవర్తించిన తీరు చూస్తుంటే మిస్టరీస్గా కనిపిస్తుంది. లేదు సార్, నిజంగా నాకేం తెలీదు. ఇప్పటికీ తను ఎక్కడో మిస్ అయిపోయిందనే అనుకుంటున్నాను. ఆ కొండ మీద నుంచి పడిపోయిందని నేను అనుకోవట్లేదు. ఆ చుట్టుపక్కలంతా మేము ఎంక్వైరీ చేశాం. బాడీ కూడా కనిపించలేదు. ఏదేమైనా మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చారు. మీతో పాటే గుడికొచ్చిన ఆవిడ సడన్గా మిస్ అయింది. మీరు మాత్రం సేఫ్గా ఉన్నారు. సో మీ మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరే ఏదో చేశారనిపిస్తుంది. పదండి, స్టేషన్కి వెళ్దాం. కానిస్టేబుల్స్, సార్ సార్ పదయ్యా. ఏ స్టేషన్కి రావడం ఏంటి సార్? పదయ్యా. నిజాలన్నీ పద. స్టేషన్లోనే తెలుస్తాయి. ముందు పద. పదవయ్యా. నాకేం తెలియదు సార్. సార్ నేను చెప్పేది పద. వినండి సార్. సార్ ఏమండి? ఏంటి సార్, మా ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు? పల్లవి, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఈ దెబ్బలేంటి? ఈ అమ్మాయేనా మీ వైఫ్? అవును సార్. ఎందుకు మా ఆయన్ని తీసుకెళ్తున్నారు? అదేమ్మా, మిమ్మల్ని కొండ మీద నుంచి తోసేసి మీ మీద హత్య ప్రయత్నం చేశారన్న అనుమానంతో సార్ను అరెస్ట్ చేస్తున్నారమ్మా.